నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామేష్. ఇలా పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి ఇలా ఈనాడు దినపత్రికల రారాజు దినపత్రిక ఈనాడు తెచ్చిన ప్రతిపక్షం నమస్తే తెలంగాణ తెచ్చిన. మరి ప్రభుత్వాన్ని తీసుకురాలే, ఎందుకంటే ప్రభుత్వం చెప్పేది మనం చూస్తూనే ఉన్నాం, ప్రభుత్వం చేసేది చేస్తూనే ఉంటుంది. మరి ఏంది ఉన్నది ప్రతిపక్షంలో ఎట్లున్నది, మరి రారాజు దినపత్రికల ఎట్లున్నదో కూడా చూద్దాం. ఇలా పొద్దుగాల వార్తలు చూస్తే ముందుగా ప్రతిపక్షాన్ని చూద్దాం. మరి నమస్తే తెలంగాణ అందరికీ నమస్తే పెట్టిరు, మరి మంచిగా పెట్టిరు. నిరుద్యోగులకు, రైతులకు, మిగతా అందరికీ పెద్ద నమస్తే పెట్టిన పత్రిక నమస్తే తెలంగాణ పత్రిక. ఇక చూడు, ఇక ఇల్లది ఫస్ట్ ఏంటిదంటే రాడర్ పైన రణమే, జాతీయ స్థాయి ఉద్యమానికి కదిలిన ప్రజా సంఘాలు, పార్టీలు. మరి అడవుల రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్తాం, పరిరక్షణ సమితి వాళ్ళట అడవుల మీద సుప్రీంకోర్టుకు పోయి అడవులను కాపాడుతాం, అడవులు ఎట్లున్నాయి ఏంటిది, మరి అడవులలో రాడర్ కేంద్రాలను ఏర్పాటు చేయొద్దు అని చెప్పేసి చెప్తాము. మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు పోయే చెప్తాం, తీరుతాం ఖచ్చితంగా. మరి అడవులను, పర్యావరణాన్ని రక్షిస్తామని ప్రజా సంఘాలలో, ఇతర పార్టీలు అందరు చెప్తారట. అది మంచి ముచ్చటనే. మరి పర్యావరణం మంచిగుంటేనే వాతావరణంలో మార్పులు జరుగుతాయి, అన్ని సమయానికి అనుకూలంగా కాలాలు అనుకూలిస్తాయని కూడా మనం చెప్పుకోవాలి. ఇది మంచి ముచ్చట. ఇక దామగుండం అడవి రక్షణకు సుప్రీంకోర్టుకు వెళ్దాం, 10 రోజుల్లో సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తాం, ప్రకృతి విధ్వంసం పైన ఎన్జిటిని ఆశ్రయిస్తాం, చర్చా వేదికలో పరిరక్షణ సమితి స్పష్టీకరణ, భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ ఖరారు, కలెక్టరేట్ ముట్టడి, జిల్లాల బంద్ పైన చర్చ. ఇక పంచభూతాలే ప్రపంచ ప్రాణాలు, ఇది అందరికీ తెలిసిన ముచ్చటనేనయ్యా. మరి పర్యావరణం పునరుద్ధరిస్తేనే హృదయద్వారాలు, మరి 29% క్యాన్సర్, 21% తగ్గే అవకాశం, 40% రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. వ్యక్తిగత ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ ఆదా, ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక. ఇక అడవిలు అనేది మంచిగా ఉంటేనే కదా ప్రపంచ పరిరక్షణ అనేది కరెక్ట్గా ఉంటే, మరి అన్ని సమతుల్యంగా ఉన్నప్పుడే వాతావరణ పరిస్థితులు కూడా సమయానికి అనుకూలిస్తాయని కూడా చెప్తున్నారు. ఇది ప్రపంచ నివేదిక ఎవరిచ్చారట అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థలు ఇచ్చారు. మరి చెట్లు మంచిగా ఉంటే మరి వాతావరణం మంచిగా ఉంటే వర్షాలు మంచిగా పడితే రైతు పంటలు పండిస్తాడు. అంతేకాకుండా సమయానికి అనుకూలమైన పండ్లు అంటే సీజనల్ ఫ్రూట్స్ లాంటివి కూడా అందుతాయి. అన్ని రకాలుగా తీసుకున్నప్పుడు మానవుడు ఆరోగ్యంగా ఉంటాడు. ముఖ్యంగా ఆక్సిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కనుక అవి కూడా అభివృద్ధి ఎక్కువగా ఉంటాయి. అంటే చెట్లు ఎక్కువగా ఉంటే ఆక్సిజన్ అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది, కాలుష్యం తగ్గిపోతే అని కూడా చెప్పచ్చు. ఇది వాళ్ళు చెప్పేది, వాళ్ళు చేసేది మంచి పనే, చేయనియాలి. ఇట్లాంటివి కూడా జరుగుతూనే కూడా వాతావరణంలో మార్పులు జరుగుతాయి. అదే కాకుండా కొన్ని పక్షులు అంటే జీవరాశులు అంతరించడం పోవడానికి కూడా ఏంటిది అంటే ఈ వాతావరణంలో ఉన్న సమస్యల వల్ల కొన్ని పక్షులు కావచ్చు, లేదంటే జీవరాశులు కూడా అంతరించిపోయే అవకాశాలు ఉన్నాయి. మరి అందుకని అన్ని జీవరాశులను కాపాడుకోవాలి. అదేవిధంగా వాతావరణ కలుషితం కాకుండా ఉండాలి అన్న విషయాన్ని గురించి వీళ్ళు పోతామన్నారు, పోవాలి. పెద్ద కోర్టు పోయి మాట్లాడు సార్లు అందరూ మంచిదే. ఇక నెక్స్ట్ తొలి రెండో రోజు కనీసం పోటీలో కూడా లేని ఇంగ్లాండ్ అద్వితీయ పోరాటం, అద్భుత విజయం సాధించి తొలి టెస్ట్ లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ కు భంగపడి తప్పలేదు. రెండో ఇన్నింగ్స్ లో తన బౌలింగ్ తో అదరగొట్టిన హార్టీ 7 వికెట్లతో భారత్ పైన చెలరైపోయాడు. మరి ఇంగ్లాండ్ కును ఇండియాకు ఆల్రెడీ టెస్ట్ మ్యాచ్ నడుతుందన్న విషయం తెలిసే కదా, దాని గురించి ముచ్చట. ఇక మనం ఇప్పుడు క్రికెట్ గురించి మాట్లాడే పరిస్థితులు లేవు, తెలంగాణ పరిస్థితి ఎట్లున్నదో చూసే పరిస్థితులు ఉన్నాయి. ఇక తొక్కేస్తామన్నోళ్ళు పత్తా లేరు. 3 ఫీట్లు లేనోడు బీఆర్ఎస్ ను 100 ఫీట్ల లోతులో పాతరేస్తాడు. 3 ఫీట్లు ఏంది, 100 ఫీట్లు ఏంది, వాళ్ళు దొక్కుడేంది, మీరేంది, మీ కథ ఏంది, ఏదో ఒకటి ఆడే ఎవరో ఒకరు ఏదో అన్నారు, దాని గురించి మీరెందుకు సారు, చిన్న సారు మీరు ఇట్లా ఆవేశపడు, ఇట్లా మీ పార్టీని బొంద పెడతాం, అది పెడతాం, ఇది పెడతాం. ఎవరు ఏ పార్టీని బొంద పెట్టారు, ప్రజలను మభ్యపెట్టే పరిస్థితులు తీసుకురాకూరి. ప్రభుత్వానికైనా ప్రతిపక్షానికైనా మా ఛానల్ ద్వారా ప్రజల పక్షాన తెలిపేది ఒకటే, ప్రభుత్వం ద్వారా ప్రజలకు అందే సంక్షేమ పథకాలను అందించే ప్రయత్నం చేయరు తప్ప మేము బొంద పెడతాం, మేము బోన్లు ఎత్తాం అన్న ముచ్చట్లు జర బంద్ చేయరు. దానికోసం మీరు ఇంత పెద్దగా మీ పేపర్లో రాసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక రేవంత్ది మేనేజ్మెంట్ కోట, ముఖ్యమంత్రి పదవి, మేనేజ్మెంట్ కోటాలనే రేవంత్ సార్ ముఖ్యమంత్రి అయినని చెప్తున్నాడు. కేసీఆర్ లేకుండా ఆయనకు సీఎం పదవి ఎక్కడిది? 420 హామీలు ఇచ్చి అధికారంలోకి కాంగ్రెస్
మార్పు కోరుకున్న వాళ్ళకే నేడు నెత్తి కొట్టుకుంటున్నారు. ప్రజల్లో అవినీతి జరిగితే విచారణ జరపండి. మరి రైతు భరోసా ఇవ్వకుండా చీల్చి చెండాడతాం కేటీఆర్. ఇక సిరిసిల్ల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చెప్పిండట. ఇక కేసీఆర్ ను తొక్కుతాం, బీఆర్ఎస్ ను బొంద పెడతాం, గులాబీ జెండాను కనబడకుండా చేస్తాం అని రేవంత్ చాలా మాట్లాడుతున్నాడు. ఒక్కడే చెప్తున్నా, రేవంత్ గతంలో నీ లెక్కలు, నీ గిరువులు, పెద్ద పెద్ద తీస్మార్కాలు, పిచ్చి మాటలు, ప్రగల్భాలు మాట్లాడిండు. వాళ్ళంతా పత్తా లేకుండా పోయిరు, నీతోనేమైతుంది పో అని చెప్పేసి చెప్తాడు. ఇక ఆయనతో ఏం కాదు మీకు, మీతో ఆయనకి ఏం కాదు. ఇది అందరికి తెలిసిన ముచ్చట్నే. వాళ్ళు వీళ్ళు అంతా కరెక్ట్ గానే ఉండరు, మంచిగానే ఉండరు. మీరు జనాలను చూడడం కోసమే ఈ మీరు మెరుగులు అన్న విషయం చెప్పచ్చు. లోటారం అంట, పైన పటారం అంట అన్న ముచ్చట్లు అన్న దీని గురించి చెప్పుకోవాలి. ఎందుకు లోటారు? వాళ్ళు బరాబరే ఉంటారు. ఆయన తిడతాడు, ఈయన తిడతాడు, మధ్యలో నష్టపోయేది ప్రజలు. మరి ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వమైన ప్రతిపక్షమైన మేము 100 ఫీట్లకు తొక్కుతామని ఆయన అన్నాడు. ఆయన బోన్లు ఎత్తా అన్నాడు. ఎప్పుడు బోన్లు ఎత్తావు? నడతావు నువ్వు? ఇదేంది కథ? మమ్మల్ని తీసుకోవద్దా అన్నావు, తీసుకోపో. ఆయన గతంలో ఆయన గురించి తెలుసు. ఇప్పుడు మీరు చేసిన గతం గురించి కూడా ఇప్పుడు మాట్లాడుకుంటాను. ఎందుకు సార్ ఒకరి గురించి ఒకరు అనుకుంటూ ప్రజలకు ఎట్లాంటి సమస్యలు అందాలో ఆలోచన చేయరు. జర ఎందుకు పనికిరాని ముచ్చట్లు? మీరేదో పార్టీ మీటింగ్ పెట్టుకొని మీ పార్టీకి సంబంధించిన ముచ్చట్లు చెప్పుకోక ఆయన గురించి ఎందుకు మీరు అనవసరమైన ప్రచారం చేయడం తప్ప ఇందులో ఏం లేదు. వీళ్ళు మిమ్మల్ని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, వాళ్ళు మిమ్మల్ని ప్రచారం చేస్తారు. మరి మీరే తిట్టుకుంటారు కదా. బీజేపీ పార్టీ వాళ్ళు లేరా మధ్యలో? మరి వాళ్ళు రారా? మరి వాళ్ళు ఎక్కడన్నా మాట్లాడతారా? మరి మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు అనేది వాళ్ళకే తెలియాలి. మరి ఏంటిది అనేది కూడా మీకే తెలియాలి. ఏం సమస్య పరిష్కారం చేయుర్రి. ఆటో అండాల పరిస్థితిని సమస్యను పరిష్కారం చేయరు. రైతు బంధు, అదే రైతు భరోసా పడతలేదు, అది మీరు చూడుర్రి. నిరుద్యోగులకు నోటిఫికేషన్లు ఎత్తలేరు, దానికోసం అడుగుర్రి. ఇవి చేయుర్రి అయ్యా అంటే మమ్మల్ని బొంద పెడతా అన్నారు, మమ్మల్ని బోన్లు ఎత్తా అన్నాడు, అండ్లు ఎత్తా అన్నాడు. ఎవరు ఎల్లయ్యారు? మీరు వాళ్ళనే వేయరు, వాళ్ళు మిమ్మల్ని వేయరు. అది కాని ముచ్చట్ల గురించి మనం మాట్లాడుకుంటూ కూడా దండగా. ఇక కులగణన పైన గందరగోళం. తుది దశలో బీసీ కమిషన్ నివేదిక. కులగణన నిర్ణయంతో మళ్ళీ మొదటికి ఆగస్టు వరకు కమిషన్ కాలపరిమితి. కొత్త మార్గదర్శకాల కొత్త కమిషన్. బీహార్ తరహాలో న్యాయ చిక్కులేను. సుప్రీంకోర్టు TTT ప్రకారం పోతేనే బీసీ రిజర్వేషన్ల స్థిరీకరణకు చట్టబద్ధత అవుతుందట. ఇక మీరు అప్పట్లో సమగ్ర సర్వే చేసి అనలేం, ఎలుగవెక్కింది లేదు. ఇక ఇప్పుడు వీళ్ళు కులగణన చేసి ఎలుగవెచ్చేది ఏం లేదు. కులగణన చేస్తారు, చేసి ఏదో కులంలో వాళ్ళు ఉన్నారు, ఇల్లు ఉన్నారు అని చెప్పేసి చెప్తారు. దాన్ని రిజర్వేషన్ చేస్తామంటారు, ఏది చేయరా. అది అంత ఉత్తి ముచ్చట, అది దండగా ముచ్చట. ఈ దండగా ముచ్చట్ల గురించి మనం మాట్లాడుకునే పద్ధతి కాదు, పరిస్థితి కాదు. ఏముంటుంది ఇలా? రాష్ట్రంలో కులగణన నిర్వహించాక బీసీ రిజర్వేషన్లకు 42% పెంచుతామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఈ మేరకు ప్రకటించింది. తర్వాత రాష్ట్రంలో త్వరలోనే కులగణన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించలేదు. ఇక 500 ఇక ఇప్పుడున్న గవర్నమెంట్ లో వాళ్ళు ఉన్నారు, అంత రెడ్డిలో ఉంటారు. ఇక గతంలో వాళ్ళు ఉన్నారు, రాబోయే ఉన్నారు. ఇక వీళ్ళే బీసీలు ఎక్కడికి వెళ్ళొచ్చారు, ఎస్సీలు ఎక్కడికి వెళ్ళొచ్చారు. ఏదో ఒకటో రెండో మన ముఖాన వారెత్తారు. ఎస్సీలకైనా బీసీలకైనా మనం గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఇది. మనకు ఒకటో రెండో వారెత్తారు. ఎవరికి? ఎస్సీ ఎస్టీల కోటి వారెత్తారు, బీసీల కోటి వారెత్తారు. ఇక మిగిలిన అన్ని రెడ్డిలు రావులే ఉండరు. గతంలో రావుస్ ఉండే, కేసీఆర్ రావు, చంద్రశేఖర్ రావు, కేటీఆర్ హరీష్ రావు, సంతోష్ రావు, వీళ్ళే ఉంటారు. కవితారావు ఇవాళ ఉన్నారా? అప్పుడే వెళ్ళారు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? రెడ్డిలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళే ఉంటారు. ఏ వర్గం అయితే ఉంటుందో అదే వర్గం ఉంటుంది. ఇది మనం గుర్తుంచుకోవాలి తెలంగాణ ప్రజలారా. ఇది మంచి ముచ్చట. వీళ్ళు చెప్పేది ఏంటంటే కాని ముచ్చటను అయితాంది చేస్తాము, వీళ్ళేం చేస్తలేరని వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏం చేస్తలేరని వీళ్ళు చెప్తారు. చేపడతామని అన్నాడు. చేపట్టినాక ఏ పార్టీ బీసీలకు చేస్తాడో చూద్దాం. ఇక నెర్రలు పాడిన మాగాణం. ప్రాజెక్టుల నీళ్ళందాక రైతుల తండాట. బావుల పూడిక తీసే క్రెయిన్లకు గిరాకీ. 10 ఏళ్ల నాటి పరిస్థితులు పునరావృతం. బావుల్లో పూడిక తీసుకుంటున్న రైతు. నారాయణపూర్ ఆయకట్టకు నీటి కటకట. ఎల్లంపల్లి నీరు రాక 6 మండలాల్లో 67 ఎకరాల సాగునీరు ప్రశ్నార్థులు. ఇక నాకు కాంగ్రెస్ వాళ్ళ మాటలు ఇది బోర్ల పడ్డాం. ఒక అమ్మాయి చెప్తాను నీరు. ఇక ఇప్పుడున్న ఎమ్మెల్యే మా కుర్మపల్లికి వచ్చి నీళ్ళు ఇస్తా అని చెప్పిండు. నమ్మి ఓట్లేసి గెలిపిస్తే ఎటుగాకుండా చేసిండు. మరి నాళ్లకు ముంచిండు. రైతు బంధు అన్నాడు, 4000 పెన్షన్లు అన్నాడు. మొత్తం
డూప్లికేటేజ్ చేసిండు. ఏ రాజ్యాన ఎటా అంటాడో తెలియదు. మరి ఫోన్ చేస్తే లేవంటాడు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు విని బోర్లా పడ్డం. నారాయణపూర్ రిజర్వాయర్ నీళ్ళు ఎక్కడికి పోయినాయి అనేది చెప్పాలి. ఈ రెండు మడులు వేసుకుంటే నీళ్లు లేక ఎండిపోయాయి. ఇక ఎవలాట ఇరుముల్ల బూదమ్మ కుర్మపల్లి విలేజ్ నుంచి మాట్లాడుతుంది. అమ్మ చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎమ్మెల్యే వచ్చిండట. అప్పుడు ఎమ్మెల్యే గెలవక ముందు మీకు 4,000 పెన్షన్ ఇస్తాం, నీళ్ళు ఇస్తాం, అన్ని ఇస్తాం, అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అన్నారట. ఇప్పుడు ఏమత్తలు మేము మోసపోయినాం కాంగ్రెస్ లో అని చెప్పేసి చెప్తారు. ఎవరు మోసపోయారు అని చెప్తారు? నమస్తే తెలంగాణ వాళ్ళు మోసపోయారు అని చెప్తారు. ఇగో ప్రజలారా గుర్తుంచుకోండి, ఒక పద్ధతిని తీసుకురావాలంటే కొన్ని సమస్యలు ఉంటాయి ముంగట. ఆ సమస్యలను పరిష్కారం చేసుకుంటూ రావాలి. అది జరుగుతుందో జరగదో మనం వేచి చూడాలి తప్ప ఇప్పుడే వచ్చిన గవర్నమెంట్ అంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చేసింది. మరి అప్పుడు వీళ్ళ పరిస్థితి అట్లనే ఉన్నదో మనం ఒకసారి ఇక్కడ కూడా ఆలోచన చేయాలి. ఇట్లాంటి చాలా జరిగినాయి. మరి ఇట్లాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం నడిచింది, నడవలేదని కాదు కదా. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, చూద్దాం. వాళ్ళకి ఇంకా ఏం లెక్కలు, ఎక్కడున్నది, ఏంది ఉన్నది, ఎట్లున్నది, ఏంటిది అనేది ఇంకా తెలియదు. 100 రోజులలో మేము అన్ని చేస్తామంటారు కదా, చూద్దాం. 100 రోజులు కానీ అయినాక మాట్లాడదు. కాకపోతే ఈ యొక్క పెద్ద సార్ రేవంత్ సార్ చేయాల్సిన పని ఏంటంటే ఈ రైతు భరోసా అందియాలి. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కనబడుతున్నాయి, కింది స్థాయి అధికారులకు చెప్పాలి. ఏది నీళ్లు అందుతున్నాయా లేవా, ఇట్లాంటి రైతుల సమస్యలు ఏంటంటే ముందుగాల రైతుల సమస్య తీర్చాలి. తీర్చినాక నిరుద్యోగులను తీర్చాలి. ఏది లేకుండా ఇక ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బొంద పెడతాం, బోన్లు ఎత్తాం అని మాటలు బంద్ చేయదు. ఈ అమ్మాయి చెప్పేది ఏంటంటే నిజంగానే ఇక్కడ పుడుకలు ఎత్తారు, మరి ఇక్కడ ఎండిపోయి ఉన్నది, ఇదంతా కరెక్టే, నారాయణపూర్ పరిస్థితి ఇట్లా ఉన్నది అని చెప్పేసి చెప్తున్నారు. దీనిపైన దృష్టి సారించింది ప్రభుత్వం. అక్కడ ఉన్న ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, నారాయణపూర్ ఎమ్మెల్యే ఎవరు ఉంటారో ఆయన దృష్టి సారించే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఖచ్చితంగా దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి దాన్ని సమస్యను పరిష్కారం చేయాలి. ఇది పక్కన పెట్టి మీరేందో కొట్లాడుకుంటే ఏందయ్యా ఇది చేయాలి. ఇది అట్లాంటివి చెయ్యరు. మీరు ఇట్లాంటివి చేస్తే మళ్ళీ వేరే అవుతుంది. మీకు మాకు తెలుసు కదా, కాంగ్రెస్ అయినా ఒకటే, బీఆర్ఎస్ అయినా ఒకటే, బీజేపీ అయినా ఒకటే. మీరు చేయాలనుకున్న పనులు చేస్తారు, మీకు కావాల్సిన పనులు మాత్రమే ముందుగాల వేసుకుంటారు. ఇది ముచ్చట, ఇది విషయము. ఇక బీహార్ సీఎంగా 9వ నితీష్. ఇది బీహార్ వాళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిండు. ఇవన్నీ పక్క రాష్ట్రాల గురించి చెప్పుకుంటా అంటే మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు మనకేం బాగా రుచిలంగా మనమేం ధనవంత రాష్ట్రం అని చెప్పారు. మనం ఎప్పటికీ ధనవంతులం కాదు. ఒక వారం ధనవంతులము, ఒక వారము పేదరికంలో ఉంటాం అని నేను చెప్తలేను. మళ్ళీ అదే పత్రికలు అన్న మొన్నట్లా రాసిండు. అదే ముచ్చట మళ్ళీ గుర్తు చేస్తాను మీ అందరికి. ఇక యూపీ కదా మన ఫార్మా. ఏది భారీ ప్రోత్సాహాలతో కంపెనీలకు యోగి సర్కార్ వల్ల యూపీతో 70కి పైగా ఫార్మా సంస్థల సంప్రదింపులు. ఆ రాష్ట్రమే బెటర్ చాయిస్ అంటున్న పరిశ్రమ వర్గాలు మన ఫార్మాసిటీపై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తామంటూ ఫార్మా విలేజ్లు అంటూ గందరగోళం. ఏం ఫార్మా విలేజ్లు? తెలంగాణ ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాలకు గడ్డుకాలం ఎదురయ్యేలా ఉంది. రాష్ట్రంలో ప్రతిపాదిత ఫార్మాసిటీ పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, ఫార్మా లైఫ్ సైన్సెస్ రంగాల కోసం ఉత్తరప్రదేశ్లోని లిఖితాపూర్లో ప్రత్యేకంగా ఓ ఇండస్ట్రియల్ పార్కును సకల సౌకర్యాలతో అభివృద్ధి చేసి దేశంలో ఎక్కడా లేని విధంగా పరిశ్రమను రాయితీ ప్రకటించడం ఇందుకు ప్రధాన కారణాలు అని చెప్తారు. ఇక మన ఫార్మా మన వాడికి ఒక మందికి ఎందుకు ఇచ్చుడు, అదేదో రేవంత్ సార్ జర ఆలోచన చేసి ఆ ఫార్మా కంపెనీల పరిస్థితి ఏందో జర చూడు. ఏంది మన దగ్గర లేవా, మన కంపెనీలు మంచి కంపెనీలు మన దగ్గరలో ఉన్నాయి. అదెందుకు మనం ఉత్తరప్రదేశ్లకు వాళ్ళకు వీళ్ళకి అమ్మాలి? ఫస్ట్ మన సమస్యలు తీర్చే ప్రయత్నం చేయరు. ఇంతకుముందు కూడా మన రాష్ట్రంలో ఉన్న సమస్యను పక్కన పెట్టి పంజాబ్ రాష్ట్రానికి పోడు, లేకపోతే మహారాష్ట్రకు పోడు, లేకపోతే ఢిల్లీ పోయిచ్చుడు. అలా రాష్ట్రంలో వాళ్ళ బడ్జెట్ ఉంటుంది, కేంద్ర బడ్జెట్ ఉంటుంది, వాళ్ళు చూసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ మన వాళ్ళు వదిలేసి మన రాష్ట్రాన్ని పక్కన పెట్టి వేరే దాన్ని చూసారు. ఇక్కడ ఒక మన రాష్ట్ర పరిస్థితే కాదు, మనం ఏ నియోజకవర్గ పరిస్థితి చూసినా కూడా నియోజకవర్గంలో పరిస్థితులు పక్కన పెట్టి ఆయన వేరే పక్క నియోజకవర్గంలో అభివృద్ధి చేసిండు. ఎందుకు చేసిండో తెలియదు, ఎట్లా చేసిండో తెలియదు. ఇక ఆ ముచ్చట్లు కూడా చెప్పుకోవాలంటే పెద్దపల్లి జిల్లా ఉంటుంది, అటుపోతే మంచిర్యాల జిల్లా ఉంటుంది, ఇంకా భూపాలపల్లి జిల్లా, అది సింగరేణి ఏరియాలో ఉన్న సంస్థల మన ఆ జిల్లాలను అభివృద్ధి చేసే పరిస్థితి చేయాలని ఆ జిల్లాను పక్కన పెట్టి ఇంకో జిల్లాకు పోయి చేసే ప్రయత్నం చేసారు. అది ఎందుకు? మన జిల్లాల మన దగ్గర లేవా? మన నియోజకవర్గ సమస్యలు కాదా? మరి మనం ప్రజలం కాదా? మన తెలంగాణ రాష్ట్రంలో ఉంటలేమో మనకు సమస్యలు లేవా? తెల్ల రేషన్ కార్డు ఇవ్వరా అంటే ఇవ్వలే, కానీ ఇక మీరు పక్క రాష్ట్రంలోనట ఏదో ఉంటుంది సామెత ఎందుకు దానికి. ఇక ఇది ముచ్చట. స్టాఫ్ నర్స్ ఫలితాలు 7,000
94 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక పూర్తయిందట. 31న నియామక పత్రాలు ఇస్తారట. మంచిది. ఇలా ఆ మధ్య స్టాఫ్ నర్స్ ఇచ్చిరుగా 7,000 మందికి, అలా కొంతమందిని ఎంపిక చేసిరట. 31 ఈ నెల అంటే రేపు వాళ్ళకి నియామక పత్రాలు ఇస్తామని చెప్పేసి చెప్తారు. మంచిదే కదా, మంచి వాళ్ళు పాపం. చూడురే నిరుద్యోగులారా, మీకు ఉద్యోగం ఇస్తారా అంటే ఫస్ట్ సంబరపడేది నిరుద్యోగి న్యూస్ ఛానల్లో వాళ్ళే. ఎందుకంటే మీకు ఉద్యోగం ఇస్తుంది. చూడు గతంలో కూడా ఒక కాడ ఒక జరిగిన సంఘటన చెప్తాం, మీకు గుర్తు చేస్తాను. మనకు నోటిఫికేషన్ వేయకుండానే జాబ్లు ఇచ్చిన కాడ సందర్భాలు ఉన్నాయి. తర్వాత నోటిఫికేషన్ వేసినా కూడా మనం రాసి మంచి మార్కులు వచ్చినా కూడా రాని సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి నోటిఫికేషన్లు ఉన్నాయి. మరి ఇక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోరి. మరి మనకు అవుట్ సోర్సింగ్ ఇస్తారా, ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం ఇస్తారా, ఎట్లు ఇస్తారు, ఏం చేస్తారా అనేది కూడా జర దయచేసి చూడాలి. అది చూసుకోరి, జర ప్రయత్నం చేయాలి అక్కలు. ఇక రిజర్వేషన్ పోస్టులు ఓపెన్ కు యూనివర్సిటీలో ఖాళీల భర్తీకి ఎస్సీ ఎస్టీ ఓబీసీ అభ్యర్థులు లేకుంటే కోటా ఓపెన్ గా మార్పు. యూజీసీ ప్రతిపాదనలపై తీవ్ర విమర్శలు. ఇది రిజర్వేషన్లను ఎత్తేసే కుట్ర కాంగ్రెస్. పోస్టులు డీ రిజర్వేషన్ చేయడం అంటూ ఉండదు. వివాద నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ వివరణ. ఓపెన్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలు ఉంటారంట, అది తీసేసి ఓపెన్ చేస్తారట. ఇది ఎక్కడ ఉన్నది ప్రజల పరిస్థితి. ఉన్నోళ్ళకే లేని పరిస్థితులలో ఉన్నారు అంటే మళ్ళీ ఇలా ఓపెన్ తీసేస్తారు. అది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీసేసాట ఓపెన్ చేస్తారని చెప్పేసి యూనివర్సిటీలలో చెప్తున్నారు. ఇది ముచ్చట. ఇది నమస్తే తెలంగాణలో ముచ్చట్లు ఏమున్నా పనికొచ్చే ముచ్చట తొక్కుతాం, పాట రేస్తాం, ఇది తప్ప ఏం చేసింది లేదు. ఇక క్రికెట్ అన్నల గురించి మనకు తెలిసిందే. ఇది ఒక మంచి ముచ్చట తీసుకొచ్చారు. ఏది అడవి సంరక్షణ అనేది ఒక మంచి ముచ్చట తీసుకొచ్చారు. నెర్రలు బారిన మాగాని ఇది కొన్ని ప్రాంతాలలో జరుగుతుంది. మరి ప్రభుత్వం ఖచ్చితంగా వీటిపైన దృష్టి పెట్టాలి. మరి ఆ నీళ్ళని ఎక్కడికి పోయినాయి, నిధులను ఎక్కడికి పోయినాయి అనేది తెలుసుకోవాలి. మన నీళ్లు మన నిధులు అన్నారు. మరి మన నీళ్లు మందికి ఇస్తారు, మన నిధులు కూడా మందికే ఇస్తారు, మన ఉద్యోగాలు కూడా మందికే ఇవ్వరు. ఇది మంచి జరిగే సందర్భం అని కూడా చెప్పుకోవాలి మనం. అంటే ఇది మంచిగా వాళ్ళకే పక్కనికే మంచి చేయడం కానీ మనం చేసుకోవడం అనేది ఉండదు ఎక్కడ కూడా. ఇది కరెక్టే, ఇది నిజమే, సామెత కరెక్ట్ గానే పుట్టింది. ఇక ఈనాడు రారాజు దినపత్రిక ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఓట్ ఆన్ అకౌంట్ వైపు సర్కారు మోగు. కులగణన బిల్లులపైన కసరత్తు. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రకాష్ గౌడ్. రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం. పార్టీ మార్పుపై ఊహాగానాలు అదేం లేదని స్పష్టం చేసిన బారాస ఎమ్మెల్యేలు. వీళ్ళు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేయమని చెప్పేసి వాళ్ళ నియోజకవర్గంలో ఉన్న సమస్యలనే చెప్పుతారు అనుకోవాలి కదా. వీళ్ళు పార్టీలు మాడతారు, వీళ్ళు ఇళ్ళ జాయిన్ అవుతారు, వాళ్ళు అల్ల పోతారు, వీళ్ళు ఇళ్ళ దునుకుతారు. ఎవరు ఇళ్ళ దునికినా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు కదా ప్రజలారా. మరి ప్రభుత్వం ఏం పడిపోదు, ఆయన ప్రభుత్వమే పడిపోతుంది అంటాడు. ఎట్లా పడిపోతుందో తెలియదు. మరి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు పోయి మళ్ళీ ప్రతిపక్షంలో ఏరుతారు. ఎవరైనా అధికారం లేని దాంట్లోకి పోరు. మరి ఏం ఆలోచన చేస్తారు, ఎందుకు ప్రజలను మభ్య పెడతారో కూడా తెలిసే పరిస్థితి లేదు. వీళ్ళు ఏం చేస్తారట అంటే ఫిబ్రవరి 2వ వారంలో అంటే రేపు ఎల్లుండి ఫిబ్రవరి వచ్చే 2వ వారంలోనే బడ్జెట్ సమావేశాలు పెడతారట. ఏం బడ్జెట్లో పెడతారో ఎట్లా పెడతారో చూడాలి. శాసనసభ బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల 2వ వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 1న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో పొందుపరిచిన అంశాల ప్రతిపాదన రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టాలని యోచిస్తుంది. సార్వత్రిక ఎన్నికలు జరగనుండడంతో కేంద్ర ప్రభుత్వం ఓట్ వన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మరి రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలా లేదా ఓట్ వన్ ప్రవేశపెట్టాలా అని ప్రభుత్వం ఉన్నత స్థాయిలతో చర్చిస్తుంది. ఇక ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఎమర్జెన్సీగా వాళ్ళు బడ్జెట్ పెడతారు. ఎవరు కేంద్రం వాళ్ళు పెడతారు ఫిబ్రవరి 1న. మనోళ్ళు కూడా ఏం చేస్తారంటే వాళ్ళు పెడతారా, మనం పెడితే ఎట్టుంటారు చూద్దాం అని చెప్పేసి మన రేవంత్ సార్ మంచి ప్లాన్లు ఎత్తాడు. ఏది ఓట్ వన్ అకౌంట్ చేస్తాడట. చేసి ఏం చేస్తాడు, ఇలా కులగణన బిల్లులు పెట్టుడు ఎందుకయ్యా? ఫస్ట్ ఉన్న బిల్లులో సమస్యలు తీర్చే ప్రయత్నం చేయరు. అంటే కులగణన వచ్చే సంవత్సరం కూడా చేసుకోవచ్చు. కులగణనకు జనాలంతా ఎక్కడికి పోరు కదా. దాన్ని ఇంపార్టెంట్ కులగణన కోసం ఒక ప్రత్యేక బిల్లు దాన్ని పాస్ చేయడం ఇప్పుడు అవసరం లేదు. నెక్స్ట్ తరహా బడ్జెట్ లో పెట్టచ్చు. ఇప్పుడు ఉన్న సమస్యల గురించి ఆలోచించుర్రి, రైతు భరోసాను వేయుర్రి, మరి ఇంకా మీరు ఇస్తాన స్కీమ్ల గురించి ఆలోచించుర్రి. ఇప్పుడు కులగణన గురించి ఇక్కడ ఎవరు అడిగే ప్రయత్నం లేదు. చివరికి ఇక రేషన్ కార్డులను అందే ప్రయత్నం చేయుర్రి. పెన్షన్లు పడతలో అని అక్కడక్కడ అవ్వలో బాధపడుతున్నారు ముసలవ్వలు. మరి అట్లాంటివి వచ్చే ప్రయత్నం చేయుర్రి. అంటే మేము కులగణన చేస్తాం, అవి చేసేటోళ్ళు అవి చేస్తారు, కానీ వీటి గురించి కూడా ఆలోచన చేయాలి కదా. మరి వీటి గురించి ఆలోచనే లేదు. వాటి గురించి ఆలోచన చేయాల్సిన అవసరమే లేదన్న పద్ధతులు ఉన్నదని కూడా చెప్పుకోవాలి. మరి ఇట్లా చేస్తేనే
బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పారు ప్రజలు. మరి మరి మీరు కూడా ఇట్లనే ఆలోచనలో పోయి మీ ధోరణి కూడా అట్లనే ఉంటే మరి ఇదే కథ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇక భారత సర్వోన్నత న్యాయస్థానం వజ్రోత్సవాల ప్రారంభం సందర్భంగా ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అంబేద్కర్ విగ్రహాన్ని బహుకరించిన సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సరళమైన భాషలో తీర్పు ఇవ్వాలి, చిట్ట చివరికి వ్యక్తికి తలుపులు తెరిచి ఉంచాలి, ప్రధాని మోదీ వాయిదాల సంస్కృతిని వీడాలి, సెలవులపైన ఆలోచన చేయాలి. సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ సుప్రీంకోర్టు వజ్రోత్సవాలు ప్రారంభం. సుప్రీంకోర్టుకు వజ్రోత్సవాలు చేస్తున్నారట. దాంట్లో ప్రధాని మోడీకి అంబేద్కర్ ఒక బొమ్మ ఇచ్చారు. మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా, వాయిదాల సంస్కృతి అంటే ఈ నెలరా మళ్ళా వచ్చే నెలరా మళ్ళవో ఇదే అది కాదు, అట్లా కాకుండా కొంచెం త్వరితగతికంగా ఆ సమస్యను పరిష్కారం చేయాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తారు అట. అట్లాంటి వాటి మీద తర్వాత సెలవుల పైన వారాలు సెలవులు ఉంటాయి అప్పుడప్పుడు పండగలకు వచ్చినప్పుడు, అట్లాంటి సెలవు లేకుండా ఉండే ప్రయత్నం చేద్దామా, అది కూడా ఒక ఎమర్జెన్సీ కిందనే కాబట్టి ఆలోచన చేద్దామని చెప్పేసి చెప్తున్నారు. ఇక బీఆర్సీ ఏమో 9 శాతం తీసు ఎన్డీఏ గూటికి ఇక అది చేసిన ముచ్చట్నే. ఇక మోసం చేయడంలో దిట్ట నితీష్ పైన కాంగ్రెస్ ధ్వజం. ఈయన మోసం చేసిందని కాంగ్రెస్ వాళ్ళు ఆయన తిడతారట. వాళ్ళ రాష్ట్రంలో వాళ్ళు తెచ్చుకొని ఏమైనా చేసుకొని మన రాష్ట్రంలో సమస్యలు లేక కాదు, మన రాష్ట్రంలో పరిస్థితులు బాగున్నాయని చెప్పేసి మనం పక్క రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇక సిద్ధాంతాలకు కట్టుబడితేనే కాంగ్రెస్ కు మనుగడ. హైదరాబాద్ సాహితీ వేడుకలో మణిశంకర్ అయ్యారు. మంచి ముచ్చట చెప్పింది. సిద్ధాంతాలు వాళ్ళు చెప్పిన 6 గ్యారంటీలు కనుక కరెక్ట్ గా చేసేది ఉంటే మరి వీళ్ళు కాంగ్రెస్ కు మనుగడ అనేది మన రాష్ట్రంలో ఉంటుంది. మరి లేదంటే ఓం నమ శివాయ అన్న పరిస్థితి కూడా చెప్పుకోవాలి. ఇక చంద్రబాబు నా అభిమానం ఇది ముచ్చట, అది రానే కాదు, అది అవసరమే లేదు. పోయింది అధికారమే, పోరాట పటిమ కాదు. కాంగ్రెస్ హామీల అమలుకు గొంతెత్తుదాం. సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సాబ్ చెప్పిండు. పోయింది వాళ్ళకి అధికారమే అంతే. పోరాటం చేయడం వాళ్ళు ఒక ఏదైనా ఏం చెప్పుకున్నా కూడా తెలంగాణ కోసం పోరాటం చేసింది కేసీఆర్ సార్. నిజమైన విషయమే ఒప్పుకోవాలి, ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. ఎందుకంటే సారే పోరాటం చేసిండు, సార్తో పాటు అందరం పోరాటం చేసినాం, తెలంగాణ ప్రజలు పోరాటం చేసిరు, చాలా మంది పోరాట యోధులు ఉన్నారు. దాంట్లో సారది కూడా ఒక ఉన్నత స్థాయి అనేది చెప్పుకోవాలి. సార్ పోరాటం గురించి మనం తప్పుగా మాట్లాడుకోకూడదు. కాకపోతే సారు నియంత్ర పాలన చేసిండు. ఏది ఈ మన రజాకారులు పరిపాలన చేసినట్టు ఉన్నది. ఏది మనల్ని అంతకుముందు కదా తెలంగాణ దేశాన్ని పరిపాలించిన నిజాం ప్రభువులు పరిపాలించినట్టు పరిపాలించారు. కాకపోతే కొన్ని సమస్యలు పాపం సార్ చేసింది చెయ్యలేదని కాదు, ఇక్కడ సార్ కూడా చాలా వరకు చేసిండు. కానీ కింది స్థాయి వాళ్ళు చేయడం వల్ల సార్కు ఈ గతి పట్టిందని సార్ గుర్తించాలి. ఇది మరి సార్ గుర్తించిండో లేదో తెలియదు కానీ గుర్తించాలి. చాలా వరకు మోసాలు జరిగినాయి, చాలా వరకు నష్టాలు జరిగినాయి, చాలా వరకు ప్రజలకు మభ్యపెట్టే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. చాలా వరకు దోపిడీలు దందాలు కూడా ఎక్కువనే చేసారు. మరి భూదందాలు అయితే చెప్పుకోలేని పరిస్థితులు అయితే ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలో. అది అన్ని సార్కు అన్ని తెలియాలని లేదు కదా. ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు, ఎక్కడో ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన సమస్య సార్కి ఎట్లా తెలియాలి? ఇట్లాంటి తెలియదు. కాకపోతే సారును కింది స్థాయి కార్యకర్తలు అనుకోవచ్చు, కింది స్థాయి ఎమ్మెల్యేలే అనుకోవచ్చు, ఇంకెవరైనా అనుకోవచ్చు, సారు మోసం చేసింది వాళ్ళే అనుకోవాలి. సార్ పోరాట యోధుడనే చెప్పుకోవాలి, తెలంగాణను సాధించడంలో ముందున్నాడనే చెప్పుకోవాలి. సార్ పోరాటం వల్లనే తెలంగాణ వచ్చిందని కూడా మనం చెప్పుకునే ప్రయత్నం చేయాలి. అది మంచి పద్ధతి. కాకపోతే చేసిందనే చెప్పాలి. కానీ కొన్ని సందర్భాల్లో దళిత బంధు తీసుకొచ్చిండు. దళిత బంధు తీసుకొచ్చి ఓన్లీ ఒక హుజరాబాద్ నియోజకవర్గంలోనే పెట్టిండు సార్. మరి ఎందుకు పెట్టిండు? ఈటల రాజేందర్ సార్ మీద కోపం వచ్చి పెట్టిండు. ఈ కోపం అనేది తగ్గించుకొని రాష్ట్రంలో ఉన్న అందరి ప్రజలకు అన్ని స్థాయిలో అందించేది ఉంటే సార్ ఇవాళ వేరే పరిస్థితులు ఉండేటప్పుడు. మరి ఇది పరిస్థితి. ఇట్లాంటి ఆలోచన చేయాలి, చిన్నగా ఆలోచనలు చేయాలి, తప్పేం లేదు. సారు దొక్కుతాడు, కొడుతాడు, సార్ వచ్చి బోన్లు ఎత్తాడు, ఇవి కాదు ముచ్చట్లు. సార్ ఏం చేసిండు, మనం ఏం చేస్తున్నాము, మనం ఎట్లా పోతున్నాం ప్రజల దగ్గరికి, ఇంకా ప్రజలకు ఎట్లాంటి అందియాలనేది చెప్పాలి. ఇది ముచ్చట. ఇక సంపద సృష్టితోనే సంక్షేమ రాజ్యం. బిల్డర్లు కాంట్రాక్టర్లు మనుషుల్ని గాయపరచబోం. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. ఏంటిది? బిల్డర్లు కాంట్రాక్టర్లు మనుషుల్ని గాయపరచబోం. ఉప ముఖ్యమంత్రి బట్టి. అంటే ఎందుకే ఈ కాంట్రాక్టర్లు ఎందుకు, ఈ బిల్డర్లు ఎందుకు, వాళ్ళ మనుషులు ఎందుకు నువ్వు గాయపరచబోవు? అంటే మీకేమన్నా ఇచ్చుడా? ఎట్లా మరి గతంలో చేసినట్ట కాళేశ్వరం వాళ్ళు సంపాదించు. ఇగో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిన్న ముచ్చట చెప్తున్నారు. ఆ సపరేట్గా కాళేశ్వరం మొత్తం తీసేయరు, సాపి అయ్యారు, మళ్ళీ ఫస్ట్ కంచెలు కట్టున్నారు.
మంచిగా ఉంటుంది, మీకు కూడా వస్తాయి అన్ని. మరి పలిగిన దాని గురించి ఆలోచన చేయరా, మరి ఇంకేమైనా జరిగే వాటి గురించి ఆలోచన చేయరా? వాళ్ళ మనసులో చిన్న పుచ్చం, వీళ్ళ మనసులో చిన్న పుచ్చం ఎందుకు? బిల్డర్లు కాంట్రాక్టర్ల మనుషుల్ని గాయపరచబోమే వాళ్ళు ఏం చేయాలి? బిల్డర్లు ఎవరు, కాంట్రాక్టర్లు ఎవరు అంటే మీరు మళ్ళా ఆ ధోరణికి పోయే పరిస్థితులు ఇట్లా ఏమైనా తీసుకొస్తే ఇక ప్రజలు ఈసారి మీకు బుద్ధి ఎప్పుడు ఉండదు. ఇంకా ఈసారి ఇప్పుడు కాంగ్రెస్ అనేది కనబడని పరిస్థితిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. అది కూడా ఆలోచన చేసుకోవాలి ప్రభుత్వం. ఇట్లాంటి ఏ గురు జర ఇక లీజు భూములపైన నజర్, రాబడుల పెంపు దిశగా సర్కారు అడుగులు, మహానగరం పరిధిలో ఎక్కువ. ఏం లీజు భూములు బొచ్చడిచ్చారు, ఏం అది రాబడులు పెంచుకోవడం కోసం భాగంగా అందులో ఇక దసరాల్లో ఒకలా, క్షేత్రస్థాయిలో మరొకలా. రెవెన్యూ శాఖలో ప్రధానమైన రాబడుల్లో భూముల లీజు ఒకటి. 1935 నుంచి లీజులు కొనసాగుతున్నాయి. గరిష్టంగా 30 ఏళ్ల లీజు తీసుకున్న భూములను అనుమతులు పొడిగించుకుంటూ పోతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డాయి కూడా ఇక ఒక జాగా గవర్నమెంట్ ఒకరికి లీజుకి ఇస్తే వాళ్ళకు ఓ 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఇస్తుంది. మళ్ళీ గవర్నమెంట్ తోటి వాళ్ళు కుమ్మకాయ మళ్ళీ దాన్ని 20 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఉంచుకోండి. ఇక ఆయనే బతకాలి కానీ వేరే ఎవరు బతకద్దు, వేరే ఎవరికి ఇవ్వద్దు. అంటే ఎవరికి నచ్చిన వాళ్ళకు వాళ్ళే ఎవరైతే ముడుపులు ఇచ్చిరో గతంలో వాళ్ళనే వాళ్ళు కొనసాగించారు తప్ప మనలాంటి మధ్య తరగతుల్లో నిరుద్యోగులు లేకపోతే ఇంకెవరైనా ప్రజలు, సామాన్య ప్రజలు నాకు అది లీజ్ కావాలంటే ఇచ్చే పరిస్థితి లేదని చెప్తారు. ఆ లీజ్ భూముల పైన నజర్ ఇచ్చిందట. మరి ఏం చేస్తుందో చూడాలి గవర్నమెంట్. ఉంచుతారా, తీసేస్తారా? ఇక 6,956 మంది స్టాఫ్ నర్సుల ఎంపిక. ఇక ఇంతకుముందు చెప్పుకున్నాగా వీళ్ళు 7,094 అన్నారు, మరి వీళ్ళేమో 6,954 అంటారు. ఈయన ఇంకా 44 మంది ఇయే ముచ్చట్లు, ఈ అబద్ధం ముచ్చట్ల, నిజం ముచ్చట్ల వీళ్ళని ఏం అనాలి, ఎట్లా అనాలి? నమస్తే తెలంగాణలో వీళ్ళు వేసిన నోటిఫికేషన్ గురించి వీళ్ళు ఇట్లా చెప్పుకున్నారు. ఇక వీళ్ళు రాజరాజ పత్రిక గవర్నమెంట్ దిక్కు కదా, మరి అందుకే వీళ్ళు ఇట్లా చెప్పుకున్నారు కదా. ఎవరు ఏదైనా కూడా స్టాఫ్ నర్స్ అక్కలు జర మంచిగా జాయిన్ అయిన వాళ్ళందరికీ మా నిరుద్యోగ న్యూస్ ఛానల్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అక్కలు అందరూ జర మంచిగా ఎగిరు పని. తెలంగాణ రాష్ట్రంలో మీ మందు సహాయ సహకారాలు ఖచ్చితంగా ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖకు అందించు. కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళందరికీ మరొకసారి నిరుద్యోగ న్యూస్ ఛానల్ ద్వారా హృదయపూర్వక శుభాకాంక్షలు అక్కలు. ఇక ప్రపంచ కుబేరుడిగా బెర్నార్డ్ ఆర్నాల్డ్ ఎనాల్ మాస్క్ ను అధిగమించిన అగ్రస్థానానికి. ప్రపంచ కుబేరుల గురించి మనకి ఎందుకే, మన పరిస్థితి బాగాలేదు, మనం మంది గురించి మాట్లాడుకునే పరిస్థితిలో లేము. నేను ఎందుకు మంది గురించి మాట్లాడే పరిస్థితిలో లేనంటానంటే రాష్ట్రంలో ఉన్న సమస్యలను నా ద్వారా ఎంతో కొంత మేరకు బయటకు రావాలన్న ఉద్దేశంలోనే నేను చెప్తున్నా. నేను పక్క రాష్ట్రాల గురించి కూడా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకు అంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లయినా ఉండని అక్కడ ప్రభుత్వం ఉంటుంది. మన రాష్ట్రంలో ఉన్న సమస్యలు, మన గతంలో జరిగిన సమస్యలను మనం ముందుకు తీసుకపోతే ఖచ్చితంగా మన ప్రభుత్వానికి తెలిస్తే మనకి ఏమైనా సహాయం అందే ప్రయత్నం ఉంటుంది అని చెప్పేసి నేను చెప్తున్నా. ఇక రామగుండం పాత థర్మల్ కేంద్రం మూసివేతనే మేలు. జెన్కోకు భారత్ నేపథ్యంలో కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ సిఫార్సు. కొత్త కేంద్రం నిర్మాణానికి ప్రతిపాదన. రామగుండంలో పాత 62.5 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రము ఆర్థిక భారంగా మారింది. బయట మార్కెట్ సౌర విద్యుత్ యూనిట్ కి 3 రూపాయలకి, కొత్త థర్మల్ కేంద్రాల్లో 4-5 రూపాయలకి కరెంటు ఉత్పత్తి అవుతుంటే పురాతన ప్లాంట్ లో 8 రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది. ఇందుకు ఏటా కోట్ల రూపాయల కొద్ది జెన్కోకు వెచ్చించాల్సి ఉంటుంది. ఇది గమనార్థం. రామగుండం పాత ప్లాంట్ ను తక్షణమే మూసివేస్తే ఆర్థిక భారం తగ్గుతుందని జెన్కో పాలక మండలికి వీళ్ళు నియమించిన సాంకేతిక నిపుణుల కమిటీ అధ్యయన నివేదిక ఇచ్చింది. కేంద్ర పర్యావరణ శాఖ కూడా ఈ ప్లాంట్ ను మూసివేయడంలో మేలని సూచిస్తుంది. దీనివల్ల మరమ్మతులకు 54,000 కోట్ల అవసరమని తెలుస్తుంది. దీని ఉత్పత్తి సామర్థ్యం 62.5 మెగావాట్లు అయినా సగటు 55 లోపే ఉంటుంది. చిన్న ప్లాంట్ లో ఏకంగా 200 ఉద్యోగాలు పనిచేస్తున్నారు. ఈ కేంద్రంలో ఉత్పత్తి అవుతున్న కరెంటును కొనేందుకు రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ డిస్కంలో గతంలో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం గడువు 2024 మార్చితో మిగిలినున్నది. యూనిట్కి 8 రూపాయల వరకు దీని నుంచి కరెంటు కొంటున్నందున డిస్కంలు భారీగా నష్టపోతున్నాయి. రాష్ట్ర ప్రజల నుంచి డిస్కంలు వసూలు చేస్తున్న కరెంటు ఛార్జీలు సగటున యూనిట్కు 6 రూపాయల 50 పైసల వరకే ఉంటుంది. దీన్ని బట్టి రామగుండం ప్లాంట్ నుంచి కొనే ప్రతి యూనిట్కు సగటున ₹1.5 కూడా డిస్కంలు నష్టపోతున్నాయి. ఇక కొనేటోళ్ళు నష్టపోతున్నారట.
అంతేకాకుండా ఇది పాత ప్లాంట్ కదా, పర్యావరణ శాఖ వాళ్ళు జెన్కో వాళ్ళకు భారం అవుతుంది అని చెప్పేసి రేట్లలో భారం ఉంది, ఇది మూస్తాము, మేము మళ్ళీ కొత్త ప్లాంట్ పెట్టే ప్రయత్నం చేస్తామన్నారు. గతంలో కూడా ఈ నియోజకవర్గానికి సంబంధించిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారు కూడా ఏదో నివేదిక కూడా ఇచ్చినట్టున్నారు గతంలో, ఈ వారంలో అంటే గత వారంలో ఇచ్చినట్టుంది. ఇక్కడ థర్మల్ పవర్ ఉత్పత్తి కేంద్రాలను కొత్తవి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినట్టున్నది. చూద్దాం. ఇట్లా ఈ పాత ప్లాంట్లను మూసేసేదానికంటే వాటిని ఏదైనా చిన్న చిన్న రిపేర్లు చేసి అంటే ఉన్న సమస్యలను కొంతమేరకు తీర్చి వాటిని కొత్త హంగులతోటి కొత్త నూతన పరికరాలతోటి మళ్ళీ ప్రయత్నం చేస్తే కనుక ప్రభుత్వానికి నష్టపోకుండా, తర్వాత కొనే వాళ్ళకు కూడా నష్టం జరగకుండా ఏదైనా ఉంటుందేమో ఒక ఆలోచన. అది కూడా ఏయూరి అధికారులారా, సాంకేతిక నిపుణులు, మీకు తెలిసినంత మాకు తెలియకపోవచ్చు కానీ అక్కడ ఉన్న సమస్యలను పరిష్కారం అయ్యే దారి చూడాలి. అంతేకాకుండా ఎమ్మెల్యే గారు కూడా దీని మీద చొరవ తీసుకొని ప్రత్యేకంగా ఈ జెన్కో వాళ్ళతో మాట్లాడి ఉన్న ప్లాంట్ను పునరుద్ధరణ కోసమో లేదంటే కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసమో ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇంకా త్వరగా ప్రయత్నం చేస్తే కొన్ని సమస్యలు అనేవి ఉన్న సమస్యలను తీర్చేసి కొత్త ప్లాంట్తో పాటు కొంతమేరకు ఈ సమస్యలను తీరిస్తే అక్కడ మంచి పవర్ ఉత్పత్తి అయ్యే పరిస్థితులను కూడా ఏర్పడుతుంది. అది గోదావరి నది తీర ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా వాటర్ కూడా సౌలభ్యంగా ఉంటుంది. మరి అది కూడా ఆలోచన చేయాలి. పక్కన ఎన్టీపీసీ కూడా ఉంటుంది, తర్వాత తెలంగాణ పవర్ ప్లాంట్ ఉన్నది దాని దగ్గరలోనే. ఇంకా 15-20 కిలోమీటర్లు పోతే సింగరేణికి సంబంధించిన థర్మల్ పవర్ ప్లాంట్ కూడా ఉంది. కాకపోతే ఉన్న ఎన్టీపీసీ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పవర్ ప్లాంట్ వాటి సహాయ సహకారాలతో ఏమైనా మనకు ఈ జెన్కో వాళ్ళకు ఉపయోగపడుతుందో ఆలోచన చేయరు. ఇట్లాంటి దగ్గర ఉన్న సమస్యలను కొంతమేరకు ఉన్న సమస్యలను తీర్చే ప్రయత్నం చేయరు. ఇది ఈ ముచ్చట. ఇక నేను మన గవర్నమెంట్ పేపర్లో చూసిన వార్త హెడ్డింగ్లో ఏమొచ్చిందంటే మున్సిపల్ శాఖలాట ఫుల్ అవినీతి జరిగిందని చేసి చెప్తాను. ఇక గతంలో అన్ని అవినీతులే అనే విషయం మనకు తెలుసు, అందుకే నేను తేలేదు పేపర్. ఇక ఎందుకు తేలేదని మీరు కూడా ఏమైనా క్వశ్చన్లు అనిపిస్తే చెప్తానా. దాంట్లో ఏముంటుందయ్యా, గత ప్రభుత్వం చేసిన పనుల గురించి మాత్రమే చెప్తారు. వాళ్ళు తప్పులు చేసిరు, వాళ్ళు ఏం చెయ్యలేదు, వాళ్ళు అందుకే చేసిరు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక వాళ్ళు ఏదో మున్సిపల్ శాఖలో ప్రతి మున్సిపల్ శాఖ పరిస్థితి అంతే ఉంది, గ్రామ స్థాయి పరిస్థితి అంతే ఉంది, రెవెన్యూ స్థాయి పరిస్థితి అంతే ఉంది, ఇతరాతర శాఖల గురించి ఆలోచించినా కూడా ఇదే పరిస్థితి ఉంది. మరి దయచేసి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయాలి, వీటి మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఇక నిరుద్యోగులకైతే కొత్త చైర్మన్ పెట్టినామని చెప్పారు, మరి వాళ్ళు ఏమైనా నోటిఫికేషన్ వేసే మతలాబ్ అయితే ఇప్పటి వరకు ఇంకా పోరాణాలకు ఇయ్యలే. ఆ మతలాబ్ జర ఎప్పుడు పోరాణాలు వైలతో ఇప్పటికే కొట్లాడతారు. ఆ కొట్లాటల గురించి కూడా అంటే చదువుతారు, కొట్లాడు అంటే చదువుకుంటారు. ఆ చదువులో కొంచెం ఇంకా శరవేగంగా చేసి ఏమేమో చెప్తారు, చేయాల్సినవి చాలా ఉంటాయి. చదువు అనేది మీరు అనగానే బుక్కులు తీసి చదివే పరిస్థితి ఉండదు. మీరు సిలబస్ ఇవ్వాలి, ఇంకేదో చేయాలి, అంతా బాగా పెద్ద తతంగా ఉంటుంది. కనుక కొంచెం ముందిచ్చే ప్రయత్నం చేయాలి. ఫిబ్రవరిలో అయినా మాకు ఈ ప్రయత్నం చేయరు, జర వచ్చే ప్రయత్నం చేస్తే ఈ నిరుద్యోగులు అందరూ కొంచెం సంబరాలలో ఉంటారు. అదేవిధంగా రైతులకు రైతు భరోసా ఇప్పటి వరకు రాలేదు చాలా ప్రాంతాలలో, వాటిపైన దృష్టి పెంచండి. మరి అవి కూడా రైతులకు అందేలా చేయండి. ఇట్లా ఉన్న పరిస్థితులు ఎక్కడైతే నెర్రలు బారిన నీరు సహకార్యం లేదో ఆ ప్రాంతాలపైన స్థానిక ఎమ్మెల్యేలు కూడా తొందరగా వెంటనే సహాయ సహకారాలు సహాయాలు అందించే ప్రయత్నం చేపట్టు. ఇది ఇవాటి పొద్దుగాల వార్త.